పశ్చిమాసియా యుద్ధం ప్రభావం రాష్ట్ర ప్రజలపై పడుతుంది. గల్ఫ్ దేశాలకు మామిడి గుజ్జును ఎగుమతి చేసే చిత్తూరు జిల్లాలోని పరిశ్రమలు వాటిని పండించే రైతుల్ని తీవ్ర నష్టాలు పాలు చేస్తుంది యుద్ధం. ఎగుమతులు ఆగిపోవడంతో దాదాపు 50 మామిడి గుజ్జు పరిశ్రమల్లో లక్షల టన్నుల గుజ్జు నిల్వలు పేరుకుపోయాయి. దీంతో రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశం లేక పరిశ్రమలకు దాదాపు 500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వమే ఆదుకోవాలని వారంతా విన్నవిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో యుద్ధం కారణంగా చిత్తూరు జిల్లాలో ఏర్పడిన పరిస్థితులను తెలిపేలా మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులతో ప్రత్యేక ముఖాముఖి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావం చిత్తూరు జిల్లా మామిడి పంటపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రానున్న మామిడి సీజన్ మీద ఈ యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో దాదాపు 2,80,000 హెక్టార్లలో మామిడి పంట సాగవుతుంది. అత్యధికంగా ఈ మామిడి పంటలో గుజ్జుకు వినియోగించే తోతాపురి రకాన్ని రైతులు సాగు చేస్తారు. ఆ తోతాపురి రకం మీద ఆధారపడి చిత్తూరు జిల్లాలో దాదాపు 50 వరకు గుజ్జు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఆ గుజ్జు పరిశ్రమల్లో ఉన్న స్టాకు లక్షల టన్నుల మేర నిలబడిపోవడంతో ఆ ప్రభావం రానున్న సీజన్లో రైతుల మీద పడనుంది. మనం ఒకసారి చూస్తున్నాం, చిత్తూరు జిల్లాలో ఉన్న ఇండస్ట్రీస్లో అత్యధికంగా తోతాపురి మామిడి ద్వారా గుజ్జు ఉత్పత్తి చేసి ఆ గుజ్జును గల్ఫ్ దేశాలకు అదేవిధంగా యూరోప్ కంట్రీస్కు పంపిస్తారు. చిత్తూరు జిల్లా నుంచి అదేవిధంగా తమిళనాడు పొరుగునున్న తమిళనాడు నుంచి ఎక్కువ ఎగుమతి అయ్యే మామిడి గుజ్జులో అధిక శాతం గల్ఫ్ కంట్రీస్కే వెళ్తుంటుంది. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న ఈ యుద్ధ ప్రభావంతో పూర్తిగా ఎగుమతులు ఆగిపోవడంతో పరిశ్రమల్లో ఎక్కడికక్కడ గుజ్జు నిల్వలు నిలబడిపోయాయి. ఈ నిల్వల ప్రభావం ఇప్పుడు రానున్న సీజన్లో తిరిగి ఉత్పత్తి చేస్తే తప్ప రైతులకు గిట్టుబాటు ధర వచ్చేందుకు అవకాశం లేదు. లక్షల టన్నుల మేర గుజ్జు పరిశ్రమల్లో నిలబడిపోతే రైతుల దగ్గర నుంచి పరిశ్రమల యజమానులు తోతాపురి రకం మామిడి పంటను కొనేందుకు తక్కువ అవకాశం ఉంటుంది. అసలు గుజ్జు పూర్తిగా పరిశ్రమల్లో స్టాక్ నిలబడిపోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, పరిశ్రమల యజమానులు నష్టపోవడమే కాకుండా రానున్న కాలంలో ఆ ప్రభావం రైతుల మీద ఏ విధంగా ఉండనుంది, ఈ అంశాలు తెలియజేసేందుకు మన దగ్గర చిత్తూరు జిల్లాకు సంబంధించిన గుజ్జు పరిశ్రమల యజమానులు ఉన్నారు. ఎంత మేర గుజ్జు పరిశ్రమల్లో స్టాక్ నిలబడిపోయింది, అసలు ఎక్స్పోర్ట్ లేకపోవడం మూలంగా ఈ ఇంపాక్ట్ మరింత కాలం ప్రభావం చూపనుంది, ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర ఉన్నారు. వారిని మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పరిశ్రమల మీదేనా ఈ ప్రభావం, మనకి యుద్ధ ప్రభావం, లేకపోతే దీని ఇంపాక్ట్ ఇంకా ఏమైనా విధాలు ఉండేందుకు అవకాశం ఉందంటారా? పరిశ్రమ మీద మేజర్గా ఈ స్టాక్ ఉండడం పెద్ద సమస్య. ఇది లాస్ట్ ఇయర్ 2.5 lakh tons దాకా ప్రొడక్షన్ చేసాము. అందులో ఒక 50,000 tons డొమెస్టిక్ కన్జంప్షన్ ఉన్న 2 lakhs వరకు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఆ 2 lakhsలో 1 lakh వరకు అటు ఇటుగా ఎక్స్పోర్ట్ అయి ఉండొచ్చు. ఇంకొక 1 lakh tons చిత్తూరు జిల్లాలో ఉంటుంది. సో ఈ 1 lakh ఎక్కడికక్కడ ఆగిపోవడం వలన 2-3 రకాల ఇబ్బందులు. ఒకటి, వర్కింగ్ క్యాపిటల్ అంతా బ్లాక్ అయిపోతుంది మాది. ప్లస్ ఈ స్టాక్ నెక్స్ట్ ఇయర్ క్రాప్ మీద ఇబ్బంది వస్తుంది. ఈ స్టాక్స్ ఉండడం వలన నెక్స్ట్ ఇయర్ ప్రొడక్షన్ చేయడానికి ఎక్స్పోర్టర్ ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు కూడా వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూస్, ప్లస్ ఈ స్టాక్స్ లిక్విడేషన్ చేసుకోవడానికి వాళ్ళు ఆలోచిస్తారు. సో ఎంత తొందరగా యుద్ధం ఆగితే అంత మంచి ఇది అని మేము అనుకుంటున్నాం. సో అంటే ఈ యుద్ధ ప్రభావంతో పరిశ్రమల్లో గుజ్జు పేరుకుపోవడం మూలంగా ఎంత మేర నష్టం వాటిల్లుతుంది అనుకుంటున్నారు, మీరు ఎలా ఉందంటారు? మా అంచనా ప్రకారము ఇప్పటి వరకు 1,00,000 టన్నులు అన్ని ఫ్యాక్టరీలు, మన చిత్తూరు జిల్లాల ఫ్యాక్టరీలో మాత్రమే 1,00,000 టన్నులు ఫినిష్డ్ ఉన్నాయి. దాని కాస్ట్ అప్రాక్సిమేట్గా లెక్కేసుకున్నప్పుడు 500 కోట్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం అన్ని ఇండస్ట్రీకి కలిపి. జనరల్గా మిడిల్ ఈస్ట్కి మన చిత్తూరు జిల్లా నుండి, కృష్ణగిరి జిల్లా నుండి 30-40% ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి. మిడిల్ ఈస్ట్ చాలా మెయిన్. ఆల్ఫన్స్ అవ్వచ్చు, తోతాపురి మ్యాంగో కాన్సన్ట్రేట్ అవ్వచ్చు, మ్యాంగో పల్ప్ అవ్వచ్చు, అన్ని రకాల వెరైటీ పల్పులు మిడిల్ ఈస్ట్కి చాలా బాగుపోతాయి.
జనరల్గా జనవరి నుండి స్టార్ట్ అవుతాయి అక్కడికి మిడిల్ ఈస్ట్కి ఎక్స్పోర్ట్స్. జస్ట్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయిన షిప్మెంట్స్ కూడా ఇంకా అక్కడ కస్టమర్కి చేరకుండానే ఈ యుద్ధ ప్రభావం వల్ల వెళ్ళిన కంటైనర్లు కూడా చాలా వరకు రిటర్న్ బ్యాక్ మళ్ళీ పోర్ట్లకు రిటర్న్ వస్తున్నాయి. ఇది ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్. ప్రజెంట్ అన్ని ఫ్యాక్టరీల దగ్గర ఆల్మోస్ట్ 50% స్టాక్స్ ఉన్నాయి బై కస్టమర్స్. ఈ యుద్ధ ప్రభావం నిలిస్తే కస్టమర్స్ కూడా తీసుకుంటారు. ఒకరు నిలవలేదంటే ఆ స్టాక్ సర్టెన్ నిలిచిపోతే నెక్స్ట్ కమింగ్ సీజన్కి కస్టమర్ నెక్స్ట్ ప్రొడక్షన్ చేసేందుకు ఎవరు ఇంట్రెస్ట్ చూపారు. ఉండే స్టాక్ను అతను నెక్స్ట్ ఇయర్ అన్నా సోల్డ్ అవుట్ చేసుకోవాలనుకుంటాడు, కానీ నెక్స్ట్ కొత్తగా ప్రొడక్షన్ చేసుకోవాలనేసి యోచన తగ్గించుకుంటాడు. దానివల్ల ఫ్యాక్టరీల పైన ఇంపాక్ట్ ఎక్కువగా పడవచ్చు. ఆ ఫ్యాక్టరీలో ఇంపాక్ట్ పడినప్పుడు ఆటోమేటిక్గా మేము రైతుల దగ్గర నుండి పర్చేజ్ చేసేప్పుడు మాకు ఇబ్బందులు తలొస్తాయి. గుజ్జు పూర్తిగా పరిశ్రమలో నిలిచిపోవడం ద్వారా దాదాపు 500 కోట్ల మేర నష్టం వచ్చేందుకు అవకాశం ఉందంటున్నారుగా. యుద్ధం ముగిసిన వెంటనే ఒకవేళ ఎగుమతులు ప్రారంభమయ్యి పూర్తిగా ఇదైపోతే రైతుల దగ్గర మీద ఆ ప్రభావం ఉండకపోవచ్చు కదంటే. ఉండకపోవచ్చు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ యుద్ధ ప్రభావంతో ఇప్పుడు ఏమైందంటే మనకు ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటుంది కదా, ఓషన్ ఫ్లైట్ అంటారు. ఇక్కడ నుంచి మన పోర్ట్ నుంచి సపోజ్ గల్ఫ్ పోర్టుకు పోయేదానికి 4 నుంచి 5 టైమ్స్ ఎక్కువైంది. అంటే దాదాపు 500 to 600% ఆఫ్ ఫ్రైట్ ఇప్పుడు ఇంక్రీజ్ అయింది ఒకటి. రెండవ ప్రభావం ఏమైందంటే ఇన్సూరెన్స్ ఛార్జెస్ ఉంటుంది మనకు. ఆ ఇన్సూరెన్స్ ఛార్జెస్ కూడా 4 to 5 టైమ్స్ ఇంక్రీజ్ చేసినారు. ఇది కాకుండా కొత్తగా ఈరోజు మన షిప్స్లో ఎక్కడైతే ఇప్పుడు మన నడి సముద్రంలో ఉండే షిప్స్ అన్ని కంటైనర్లు కొన్ని పోర్టులు నిల్చుంటాయి. వాళ్ళు ఏం పెట్టినారంటే ఆయా కంట్రీస్ వాళ్ళు వార్ సర్చార్జెస్ అనేసి ఒక్కొక్క కంటైనర్ పైన $2,000 కట్టమంటా ఉన్నారు. ఇప్పుడు ఆ షిప్ అక్కడ ఉందా లేదా మనకు తెలియదు, నో ఇన్ఫర్మేషన్. మన కంటైనర్ ఉందా బ్లాస్ట్ అయిందా మనకు తెలియదు. బట్ వాడు అక్కడ నుంచి మనల్ని ఇంపోజ్ చేస్తున్నాడు. $2,000 పర్ కంటైనర్ కట్టమంటున్నాడు. ఇప్పుడు ఇవన్నీ లెక్కేసినామంటే మన కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ కన్నా ఈ యొక్క ఫ్రైట్ ఛార్జెస్ అయితే ఇన్సూరెన్స్ ఛార్జెస్ డబుల్ అయిపోతా ఉంది. మన యొక్క ప్రోడక్ట్ కాస్ట్ కన్నా డబుల్ అవుతా ఉండేటప్పుడు ఏమవుతుందంటే మన బయర్ ఎవరు ఉంటాడో వాడు దాన్ని ఇంపోర్ట్ చేసుకునే దానికి ఇష్టపడడు ఒకటి. రెండోది వాడు ఇష్టపడలేదంటే మనం వాడిని బేస్ చేసి ఇక్కడ ప్రొడక్షన్ చేసుకుంటాం. దీన్ని తీసుకొని పోయి లోకల్ మార్కెట్లోనే ఎక్కడొక అమ్మాల్సి వస్తుంది. లోకల్ అమ్మేటప్పటికి మన యొక్క ఇండియన్ కన్జంప్షన్ వెరీ 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 లిమిటెడ్. దానికి తగినంత పెద్ద కంపెనీలు ఆల్రెడీ పెప్సీ అయితే ఏమి, కోక్ అయితే ఏమి, మిగిలిన వాళ్ళు వాళ్ళ బఫర్ స్టాక్స్ ఉంటాయి, వాళ్ళు ఆల్రెడీ చేసి పెట్టుకుంటారు. సో దీన్ని వచ్చి డిస్ట్రెస్ సేల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది పెరిషబుల్ నేచర్ ఆఫ్ ఐటమ్ కాబట్టి సపోజ్ గ్రానైట్ స్టీల్ అయితే ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అమ్ముకునేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఇదేమంటే 1 year లోపల ఎక్స్పోర్ట్ అవుతుంది, 2 years లోపల కన్స్యూమ్ చేయాలా, 3rd year డిస్కార్డ్ చేయాలా. దాన్ని మనం యూజ్ చేసేదానికి లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే కొత్తగా మనం మళ్ళా క్రాప్ తీసుకునే పొజిషన్లో అయితే ఉండే ఛాన్సెస్ లేదు. రా మెటీరియల్ ఏ దేశాల నుంచి ఏ మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకుంటారు, అది ఎలా దానికి ఆర్డర్కి సంబంధించి ఉంటుంది అంటారు? మనం మెయిన్గా ప్యాకింగ్ బ్యాగ్ వస్తుంది, అసెప్టిక్ బ్యాగ్ అంటాం. ఆ బ్యాగ్ ఇటలీ నుంచి కానీ చైనా నుంచి కానీ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇండియాలో కూడా ఉన్నాయి, బట్ ఎక్స్పోర్ట్కి ఉండేంత క్వాలిటీ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ బ్యాగ్ మనం వాడం. డొమెస్టిక్ సేల్స్ కోసమే ఇండియన్ బ్యాగ్ వాడతాం. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైం గూగుల్ బ్యాగ్ అని వస్తుంది, అది మనం ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ బ్యాగే మన ఎక్స్పోర్ట్ సూటబుల్ అండ్ కస్టమర్ ఆల్సో ప్రిఫరబుల్ ఓన్లీ ఇటలీ బ్యాగే. ఇంకా ఆ బ్యాగ్ వస్తే మనం ప్రొడక్షన్ చేయలేం. ఆ బ్యాగ్ అనేది ఎవరు స్టాక్ పెట్టుకోరు. ఇంకోటి ఏమంటే లాస్ట్ 1 monthకి మేము ఒక కంటైనర్ వచ్చి ఫిబ్రవరి ప్లేస్ చేసినాం. ఫిబ్రవరికి ఇప్పుడు అడుగుతా ఉంటే ఆల్మోస్ట్ 30% ప్రైస్ హైక్ చెప్తున్నారు ఒక్కొక్క బ్యాగ్ పైన. అదంతా కూడా మా పైన ఇంపాక్ట్ పడేదే కదా. ఇప్పుడు ఈ యుద్ధం ఎట్లా కానీ జరిగిందంటే సేమ్ 23-24 సీజన్ ఎట్లయితే రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల ఇబ్బంది పడినామో అదే సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది ఇండస్ట్రీకి. అది చాలా తట్టుకోలేని పరిస్థితి. మీకు తెలిసినో తెలియదో చాలా ఫ్యాక్టరీలు మూసేపడ్డాయి. 23-24లో సేల్స్ జరిగినాయి, రన్ చేయలేక, లాస్లు భరించలేక. ఆ సిచ్యువేషన్ మళ్ళీ వస్తే ఇప్పుడుండే ఫ్యాక్టరీలు సగం ఫ్యాక్టరీలు కూడా ప్రొడక్షన్ అనేది చేయలేం. ఈ స్టాక్స్ వల్ల అందరివి వర్కింగ్ క్యాపిటల్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి బ్యాంకులో. ఈసారి ఏదైనా కొంచెం కొద్ది గొప్ప ప్రాసెసింగ్ చేసుకోవాలన్నా కూడా వితౌట్ ద బ్యాంకర్ సపోర్ట్ ఆర్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏ ఇండస్ట్రీ కూడా ముందుకు రాలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ హెస్ గివెన్ అరౌండ్ 280 crores మ్యాంగోకి సపోర్ట్ ఇచ్చారు. చేసి పెట్టే ఇప్పుడు 24 లాస్ అట్లే కవర్ అయ్యి అది వాటిని ఏం చేయలేకుండా ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఇదే. ఇప్పుడు మేము లాసెస్ ఫ్యాక్టరీ అని చెప్పుకునే దానికి కూడా మాకే బాధ. ఎందుకంటే రేపు బ్యాంకర్స్ ఎవరు మమ్మల్ని ఎంటర్టైన్ కూడా చేయరు. మీరు లాస్లో ఉన్నారు, మేము మీకు ఎందుకు ఇవ్వాలంటారు. కాబట్టి మేము చెప్పుకోకూడదు, అయినా కూడా చెప్తా ఉన్నాం. ఇండస్ట్రీ పరిస్థితి అట్లుంది. ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ ప్రభావం చిత్తూరు జిల్లా మామిడి పంటపై తీవ్ర ప్రభావం చూపనుంది. లక్షల టన్నుల మేర మామిడి గుజ్జు పరిశ్రమల్లో నిలబడిపోవడం, ఎగుమతులు గల్ఫ్ దేశాలకు పూర్తిగా నిలబడిపోవడంతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్న అభిప్రాయం
పరిశ్రమల యజమానులు వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించి పరిశ్రమలకు తిరిగి రానున్న సీజన్లో రైతుల దగ్గర నుంచి తోతాపూరి మామిడి రకం కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తే తప్ప ఈ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి బయటపడడమే కాకుండా రానున్న సీజన్లో రైతులు ఇబ్బందులు లేకోకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందన్న అభిప్రాయం పరిశ్రమల యజమానులు వ్యక్తమవుతోంది. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, చిత్తూరు నుంచి.